తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ముగ్గురు పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. భార్యపై కోపంతో పిల్లల్ని చంపేశాడు ఆ తండ్రి. భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకొచ్చాడు ఆ భర్త. ముగ్గురు పిల్లల్ని తీసుకుని బైక్పై ప్రయాణం మొదలుపెట్టాడు. ముందు చిన్న కూతురు కొడుకుని హత్య చేశాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తెపై పెట్రోల్ పోసి ఆ తండ్రి చంపాడు. అనంతరం పురుగుల మందు తాగి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల గొడవ ముగ్గురు చిన్నారుల నిండు నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. తండ్రి క్షణికావేశం అన్యం పుణ్యం తెలియని ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది. భార్యపై కోపంతో పనికిరాని గొడవతో ముగ్గురు పిల్లల్ని బైక్పై ఎక్కించుకుని ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి దారుణానికి పాల్పడ్డాడు. పాపం చిన్నారులు తండ్రే కదా అని నమ్మొచ్చారు. తమను నాన్న ఎక్కడికో తీసుకెళ్తున్నాడని సంతోషపడ్డారు ఆ పిల్లలు. బైక్పై వెళ్తుంటే ఆనందంగా కేరింతలు కొట్టారు. కానీ ఆ చిన్నారులకు తెలియదు కదా, తండ్రి చాటున నరరూప రాక్షసుడున్నాడని. ముందు చిన్న కూతురు కొడుకుని చంపేశాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తెను బైక్పై తీసుకుని కొంత దూరం వచ్చి అక్కడ ఆ పాపను చంపేశాడు. అనంతరం అతను కూడా పురుగుల మందు తాగి తను చాలించాడు. ఏదేమైనా భార్యాభర్తల మధ్య గొడవ ఓ తండ్రి క్షణికావేశం ముగ్గురు పసివాళ్ల జీవితాలను మొగ్గలోనే తుంచేసిందని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి కేసును పోలీసులైతే ఇప్పుడు ఛేదించారు. వారిని చంపింది తండ్రి అని కూడా నిర్ధారించారు పోలీసులు. భార్యపై కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయినపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపికా దంపతులు. వీరికి మోక్షిత, వర్షిణి ఇద్దరు కుమార్తెలు, అలాగే శివధర్మ ఓ కొడుకు కూడా ఉన్నారు. భార్యతో కలహాల నేపథ్యంలో ఆగస్టు 30న కుమార్తెలు కుమారుణ్ణి తీసుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం బయలుదేరాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి పిల్లల్ని తీసుకుని తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్కి వెళ్లాడు. 31న ఉప్పునుంతల మండలం సూర్యతండ సమీపంలో చిన్న కుమార్తె వర్షిణి, అలాగే కుమారుడు శివధర్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షితను కూడా అదే తరహాలో చంపేశాడు. అనంతరం కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుక్కొని తాగాడు. వెల్దండ మండలం పెద్దపూర్ శివారు బూరకుంట వద్ద బుధవారం ఉదయం వెంకటేశ్వర్లు మృతదేహం అయితే అక్కడ లభ్యమైంది. వెంకటేశ్వర్ల మృతదేహం లభ్యం కావడంతో అతడి సోదరుడు మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్ఐ కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాలనైతే ఆ రూట్లో వాళ్ళు వెళ్లిన రూట్లో అన్నింటిలో కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగించాయి. ఈ క్రమంలో కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ మృతదేహాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కల్వకుర్తి మండలం తాండ్ర దగ్గర పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం దొరికినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం హైదరాబాద్ రహదారి పక్కన సూర్యతండ సమీపంలో చిన్న కూతురు వర్షిణి, అలాగే కొడుకు శివధర్మ డెడ్ బాడీలో గుర్తించారు పోలీసులు. ముగ్గురు పిల్లలను బైక్పై తీసుకెళ్తున్నట్లుగా అచ్చంపేటలో సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దిండి గ్రామ దగ్గర ఒక పాప మాత్రమే బైక్పై ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్లో అయితే మనకి క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ను కూడా మనం చూడొచ్చు. ముగ్గురు పిల్లలను పెట్రోల్ పోసి కాల్ చేయడంతో మృతదేహాలు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే ఒక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి, ఆస్తుల్ని కూడా విచ్ఛిన్నం చేస్తాయి. కొన్ని ఘటనలో పిల్లలు అనాథలుగా మారుతారు. ఇంకొన్ని ఘటనలో అదే పిల్లల్ని కూడా తల్లిదండ్రులు చంపేస్తున్న పరిస్థితులు కూడా మనం ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే మళ్ళీ జరిగింది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో. భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న గొడవ వల్ల భార్య మీద కోపంతో ముగ్గురు పిల్లల్ని కూడా బయటకి తీసుకొని వెళ్ళి వారి ముగ్గురిని కూడా ఒక్కొక్క ప్లేస్లో చంపేసిన పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. బంగారం లాంటి అందమైన కుటుంబం, చూడచక్కనైన ముగ్గురు పిల్లలు, అంతా బాగుంది అన్న టైంలో తీరని విషాదం నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది.
ఉప్పురుంతల దగ్గర ఇద్దరు చిన్నాళ్లు పూర్తిగా దహనమైన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పెద్దాపూర్ దగ్గర చిన్నారుల తండ్రి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి తండ్రి వెంకటేశ్వర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రాగేటు సమీపంలో ఈ కీలక ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు గత నెల 30న కుటుంబ కలహాలతో తన 3 పిల్లల్ని బైక్పై ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రహదారి నుంచి తెలంగాణ వైపుకు వచ్చాడు. వెల్దండ మండలం ఉప్పునుంతల సమీపంలోని పెద్దాపూర్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నాగర్ కర్నూలు పోలీసులు, ఉప్పునుంతల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకవైపు తండ్రి మృతదేహం లభించినప్పటికీ 3 పిల్లల ఆచూకీ దొరకకపోవడంతో ఉప్పునుంతల పోలీసులు వెతుకుతుండగా సమీపంలోని గుట్ట ప్రాంతంలో 2 పిల్లలు వర్షిణి అలాగే శివధర్మ వీరిద్దరిని పూర్తిగా చంపేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలపెట్టాడని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇంకా పెద్ద కుమార్తె మోక్షకు సంబంధించి కూడా ఆ టైంలో ఆమె జాడ కోసం వెతికారు. బట్ ఆ దగ్గరలోనే కూడా మోక్షిత మృతదేహం కూడా లభ్యమైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే 4 సంవత్సరాల కుమారుడు, 6 సంవత్సరాల చిన్న కుమార్తె, అదేవిధంగా 8 సంవత్సరాలున్న పెద్ద కుమార్తె మృతదేహాలైతే ఇప్పటికే లభ్యమైనట్లుగా కూడా తెలుస్తోంది. గుత్తా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి 3 పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద వాళ్ళ బంధువులు అంతా బంధువుల ఇంటికి వెళ్ళాడేమోనని చెప్పి వాళ్ళంతా కూడా బంధువుల ఇళ్లలో సెర్చ్ చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీ వైపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద అతని ఫోన్ సిడిఆర్ పెట్టగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెళ్ళిపోయిన పర్సన్స్ది శ్రీశైలం సున్నుపెంట మీదుగా వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మన పోలీస్ టీమ్స్ వెళ్ళి వెతుకుతూ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లాలో వెల్దండి పిఎస్ వద్ద ఇది వెళ్ళిపోయినటువంటి వెంకటేశ్వర్లు డెడ్ బాడీ అక్కడ పడింది. అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేర అక్కడ వెళ్ళి చూడగా ఈ వెంకటేశ్వర్లు ఫ్రెష్ ఎయిడ్ బాడీ తీసుకుని చనిపోవడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ 3 పిల్లల ఆచూకీ అనేది మనకి కనపడలేదు. ఫర్దర్గా మనం వీళ్ళని అక్కడ ఉన్న పోలీసుల సహాయంతో మనం సెర్చ్ చేస్తుంటే ఉప్పునూతల పిఎస్ లిమిట్స్లో 2 పిల్లలు కాల్చివేయబడినట్లు, మరో పెద్ద పాప మోక్షిత అని ఇక్కడ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ తాండ్రా వద్ద కాల్చివేసినట్లు గుర్తించడం జరిగింది. దీని మీద మిస్సింగ్ కేసుని ఆల్టర్ చేసి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది.